చిన్నపేట మేకపిల్లను కొనుక్కొద్దామని అంగడి పోతే ఓ 4,000 అవుతుండొచ్చు. అట్లనే ఓ ఎడ్లంగడికి పోయి జత ఎడ్లు బేరం చేస్తే ఓ 1,50,000 పోనీ 2 లక్షల దాకా వలుకుతుండొచ్చు. అట్లనే పాల వ్యాపారం చాలు చేద్దామని ఓ బర్రెను కొనుక్కుంటానికి పోతే సుత ఓ 50,000 దాకా అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు మీ కోటి చూపిస్తున్నాం, దాని స్పెషాలిటీ ఏందో తెలిస్తే పరిశాన్ అవుతారులా పక్క. కర్రెగా నేనిగలాడుతున్న దున్నపోతును సదర్ సంబరాల కోసానికి పట్టుకొచ్చిర్రేమో అనుకునేరు. బీహార్ రాష్ట్రం పాట్నాలో ఎగ్జిబిషన్ లో పెట్టిండ్రు. 15 క్వింటాల బరువు, 5.5 అడుగుల పొడుగు, 3 అడుగుల ఎడల్పుతోని ఏమన్నున్నదా. హర్యానా రాష్ట్రంలో ఉండే గీ కాకదే ఈ దున్నపోతు గోలుటు అని పిలుచుకుంటారు. దినం 30 కిలోల పచ్చిగడ్డి, 8 కిలోల బెల్లం, ఎండుగడ్డి తింటదట. గంతే తిండికే నెలకు 30 నుంచి 35 వేలు ఖర్చు పెడతారంటే చూడురిగా. రోజుకు 10 లీటర్ల పాలు గుంజుతుందట. బాదం పిస్తాలు చూత గుమ్ముతుందట. ఇక పొద్దుకు 3 మాటలు మంచిగా నూనె రాసి మసాజ్ చేస్తారట. దీన్ని ఒక్కదాన్ని చూసుకుంటానికి 4 మనుషులు 24 గంటలు ఉంటారట కావాలి. ఈ 6 ఏళ్ల వయసు ఉన్న దున్నపోతుకి ఏం తక్కువ 10 కోట్లు ఉంటదట. మరి దొడ్లే కట్టేస్తే పని మంతులు ఊకోరు కాబట్టి తిండి తిప్పలు అరుచుకుంటానికి చూసుకుంటానికి మనుషులను పెట్టిర్రు అన్నట్టు. గింత చక్కటి దున్నపోతునో పారి మరి రాష్ట్రానికి తీసుకొచ్చి రైతులకు చూపెట్టిపోమని బీహార్ గవర్నమెంట్ కోరితే తీసుకొచ్చిండట కాక. దేశంలోనే ఇంకేడ సుతలేదట మరి ఇసొంటిది. మరి గింత ఖర్చు పెట్టి సాగితే ఏమొస్తుంది అనేరు. దీని పిల్లలకు మస్తు డిమాండ్ ఉంటది. అట్లా నెలకు 7-8 లక్షల ఆమ్దాన్ని తీసుకొస్తదట. అందుకే గింత పాయిరంగా పెంచుకుంటుండ అన్నట్టు. ఇన్ని వెరైటీలు ఉన్న దున్నపోతును మీరుసుతో పాటు చూసినట్టుంటదని తీన్మార్లకు పట్టుకొచ్చినాం.